అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్కై ఛానల్ యోగేష్. మరి మే 28 శ్రీ కీర్తిశేషు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మరి వీడియో చేయడం జరుగుతుంది. 1923 మే 28 నిమ్మకూరు, కృష్ణా జిల్లా నిమ్మకూరు ఆయన స్వగ్రామం. వెంకట్రావమ్మ లక్ష్మీ చౌదరి పుణ్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచి నాటకాల మీద అభిరుచితో ఆయన 1949 మన దేశం తొలి చిత్రం సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. 1950 పల్లెటూరు పిల్ల, పాతాలపై తొలి సినిమాతోనే చెయ్యి విరగొట్టుకున్న హీరో. విద్యుత్తో పోరాడే సన్నివేశంలో రియల్గా ఫైట్ చేసి తన కుడి చేయి విరగొట్టుకున్నాడు పల్లెటూరు పిల్ల చిత్రంలో. నాగేశ్వరరావు, రామారావు గారు ఇద్దరు హేమహేమలు ఇద్దరు నా సినిమాలో నటించారు. బిఎస్ సుబ్బారావు డైరెక్షన్. మరి తర్వాత వచ్చిన పాతాళభైరి తోటరాముడిగా ఆయన మాస్ ప్రేక్షకులను అందరినీ ఆశీర్వదించి సంపాదించుకున్నారు. మాస్ హీరోగా కొండమ్మ కథ, మాయాబజార్లో శ్రీకృష్ణుడిగా. ఈ పౌరాణ పాత్రలకు కృష్ణుడు అంటే రామారావే అని ముద్ర పడిపోయింది. పురాణాలపై కూడా ఆయన పట్టుండేది. ఒకసారి మేకప్ మ్యాన్ కూడా హెచ్చరించాడు. షూటింగ్లో శుక్రాచార్య కిరీటానికి బల్లి ఉండాలని సూచించాడు ఆయన. పురాణాలపై ఆ విధంగా ఆయన పట్టు ఉండేది. మరి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు. కృష్ణుడి పాత్ర తీసుకుంటే ఆయన ఒకే పాత్ర 18 సినిమాల్లో ఆయన నటించారు. అంతర్నాటకాలతో కూడా కృష్ణుడిగా నటించారు. అవి కూడా కలుపుకుంటే 33 చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణ పాత్రలో ఆయన గోపాలం అందరినీ అలరించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, పౌరాణికాలు, జానపదాలు, సాంఘికాలు, చారిత్రాత్మకాలు. మరి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ఆయన నటించాడు. కృష్ణుడిగా, రాముడిగా, భీముడిగా, భీష్ముడిగా 40 సంవత్సరాల వయసులో ఆయన భీష్ముడిగా నటించాడు. లవకుశలో రాముడిగా నటించాడు. రామాంజనేయుద్ధంలో కూడా రాముడిగా. శ్రీరామ పట్టాభిషేకం చిత్రం తీసుకుంటే ఆయన రాముడిగా, రావణ బ్రహ్మగా 2 వైవిధ్యమైన పాత్రలు 2 నటించాడు. హీరో అయిన విలన్ ఆయన. హీరో పాత్రలే కాకుండా విలన్ పాత్రలు మరి వేయడం వల్ల ఆయన ప్రతినాయకుడు అనే పేరు వచ్చింది ఆయనకి. రావణ బ్రహ్మ, కరుణ, దుర్యోధన, కీచక ఇలాంటి ఇష్ట పాత్రలు కూడా ఆయన పోషించడం జరిగింది. కర్ణుడిగా ఇది గజదొంగలో కూడా హీరో అయిన విలన్ ఆయన. దానవేశ్వరుని దుర్యోధన ఒక హేతువాదిగా చూపించారు. తర్వాత కర్ణుడికి కర్ణ పాత్రలో మైత్రి గుణాన్ని చూపించాడు ఆయన. దుర్యోధనుడికి కర్ణుడికి ఉన్న మైత్రి సంబంధాన్ని చక్కగా ఆయన చూపించాడు. శకుని కౌరవులకు మిత్రుడు ఆ చిత్రం అన్న విషయాన్ని శ్రీకృష్ణ పాండవం ద్వారా చూపించాడు. మరి రావణ బ్రహ్మలో ఒక శివభక్తి కోణాన్ని ఆయన మనకి చక్కగా చూపించారు. ఇష్టపాత్రల నుంచి కూడా మంచిని పిండి చూపించాడు. అందుకని ఆయన కారంజనుడు అయ్యాడు. కారంజనుడికి కాపరేషన్ డిఫరెన్స్ తీసుకుంటే బహుశా అదేనా. కారంజనుడు ఏంటంటే దుష్టునిలో కూడా మంచిని చూసి ప్రేమిస్తాడు. మనకి ఈ దుష్టులు కనబడతాడు. కాపురుషుడు ఏంటంటే మంచివాడి మీద బరుజల్లి ఆనందిస్తాడు. బిట్వీన్ ద డిఫరెన్స్ ఆఫ్ కారంజనుడు, కాపురుషుడు. రామారావు గారు ఎన్నో పాత్రలు నటించి మహానటుడిగా అందరికీ తెలిసింది. ఒక పెన్నుంటే పెన్నుని కెమెరా ముందు ప్రజెంట్ చేయడం, జస్టిస్ చదువులు. ఒక గన్ను ఉంటే బొగ్గుల పిల్లి గన్ను షూటింగ్ కెమెరా ముందు చేయడం. కత్తి ఉంటే కత్తి తూయడం, ఆ సాహసం ఒక రాజకుమారుడుగా మనం మర్చిపోలేము. అలాగే ఒక కళ్ళజోడుగా ఉన్నా కూడా ఆ కెమెరా ముందు ఆయన ప్రజెంటేషన్ చేసే విధానం, ఎక్కడ పలకాలి, ఎక్కడ నరుల వల్ల దానవులకి ఎట్టి ప్రమాదం లేదు. యక్ష కిన్నెర కంపురుష అని ఆయన పదాలు పలకడం, ఎక్కడ విరవాలి, ఎక్కడ అరవాలి, వాచకం, అంగికం, స్పష్టత ఆయన అభినయంలో మనం చూడవచ్చు. ఆ సాహసం ఒక రాజకుమారిగా తీసుకుంటాం. సాహసం బెబ్బులిపూల్లో బహుశా మీరు కొత్తగా ఏ లోకం నుండి వచ్చారు అని అడుగుతారు. బెబ్బులు అంటే నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, త్యాగం, ధైర్యం ఉన్న చోటు నుంచి వచ్చాను అని ఆయన చెప్తారు. బహుశా రామారావు గారు
అటువంటి చుట్టూ నుంచి వచ్చుంటారు. అందుకైనా కారణజన్ముడు యుగపురుషుడిగా కూడా కీర్తి పొందారు. ఆయనే నన్ను కారణజన్ముడు పిలవండి, యుగపురుషుడు అని కీర్తించాడు. ఆయన ఏం అడగలేదు. దీనివల్ల ఆయన కీర్తించబడ్డారు. కారణజన్ముడిగా యుగపురుషుడిగా ఎప్పటికీ తెలుగు ప్రజల గుండెలు, తెలుగువారు ఉన్నంతసేపు తెలుగు ప్రజల గుండెలు సుస్థిరస్థానం సంపాదించుకున్నాడు. ఆయన మహానాయకుడిగా, మహానటుడే కాదు, మహానాయకుడు కూడా. ఆయన ముఖ్యం ప్రజల కోసం ఆయన ప్రజా సేవలు ప్రత్యేకించారు. ఎన్నో సంస్కరణలు ఆయన చేశారు. రాజకీయాల్లో కూడా ప్రకారి వ్యవస్థను రద్దు చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టు కానీ, ఆడవాళ్ళకు మగవారితో సమానంగా ఆస్తి హక్కును కల్పించడంలో కానీ అద్భుతమైన సంస్కరణలు ఆయన రాజకీయ రంగంలో కూడా ప్రవేశపెట్టారు. తెలుగుదేశం 1982 మార్చి 29న ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు. 1923లో లవకోస్ వచ్చింది. ప్రజల చేసిన ప్రేమ, అభిమాన, స్నేహం ఇత్యాది మనోవైద్యాలను రంగరించి మావారు తనవారు అనే భేదం లేకుండా ప్రజల శ్రేష్ఠను పాటించి తనవారు అనే భేదం లేకుండా ప్రజాసేవ చేయదగ్గమని మీ అందరి ఎదుట ప్రమాణం చేయించున్నాను. ప్రజాభిమతను పాటించి నా ఇష్టాలను కానీ కష్ట సుఖాలను లెక్క చేయకుండా జనరాజకంగా ప్రజాపాలన చేయదగ్గమని మీ అందరి ఎదుట ప్రమాణం చేయించున్నాను. లోకసులు 1963లో వచ్చిన రాముడిగా పట్టాభిషేకం చేసే సీన్లో పలికిన డైలాగ్ అది. మరి పార్టీ స్థాపించిన 82లో పార్టీ స్థాపించాడు. 83లో ముఖ్యమంత్రి అయ్యారు. మరి 20 ఏళ్ళకి ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం యాదృచ్ఛికం కాలతీయడం తాత్కాలికం. దైవ సంకల్పం అది. అఖండ మెజారిటీతో, భారీ మెజారిటీతో ఆయన అధికారంలోకి వచ్చారు. ఎన్నో అద్భుతమైన సంస్కృత ప్రజల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయాడు ఆయన. తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు ప్రజలకు, నేను తెలుగువారిని తెలుగుదేశం తెలుగువారి కోసం చెప్తాను, ఆ పార్టీ తెలుగుదేశం అని చెప్పేసి ఆయన వచ్చారు. 9న పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. అలాగే ఎన్నో ముఖ్యమంత్రిగా ఎన్నో సంస్కరణలు ఆయన ప్రవేశపెట్టారు. మద్యపాన నిషేధం అని, హింసపకరణాలు రద్దు చేయడం, తెలుగు గంగ ప్రాజెక్టు, ఎన్నో సంస్కరణలు ఆయన ప్రవేశపెట్టిన సంస్కృత మహానాయకుడు, మహానటుడే కాదు, మహానాయకుడిగా కూడా ప్రజల మనసులో శిష్టస్థానం సంపాదించుకున్నాడు. మరి కారణజన్ముడు యుగపురుషుడానికి ఇంకేమంటారంటే రామారాయాన్ని చూస్తే సినీ రంగంలో కూడా వైవిధ్యమైన పాత్రలతో మహానటుడు అయ్యాడు. ఇంకా అద్భుతమైన సంస్కృత రాజకీయ రంగంలో కూడా మహానాయకుడు అనిపించుకున్నారు. రామారావు గారు ఎప్పటికీ కారణజన్ములే, యుగపురుషులే. తెలుగు ప్రజలు ఉన్నంతసేపు తెలుగువారు ఎక్కడున్నా, ప్రపంచ నలుమూల తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని చిరస్మరణీయుడు శ్రీ కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు.